షిరిడి యాప్లో ఆరతి టికెట్స్ కానీ అభిషేకం టికెట్స్ కానీ బుక్ చేసినప్పుడు పేమెంట్ ప్రాసెస్లో ఎర్రర్ వస్తుందా? అయితే ఈ వీడియోలో సక్సెస్ఫుల్గా పేమెంట్ ఎలా చేయాలో చూసేయండి. భక్తులందరికీ నమస్కారం. నేను మీ నవ్య. టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం. షిరిడి వెళ్తున్నాం కదా, హారతి అండ్ అభిషేకం టికెట్ బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేసి అభిషేకం టికెట్ కాస్ట్ అండ్ టైమింగ్ చూడడానికి పూజ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని అభిషేకం ఆప్షన్ సెలెక్ట్ చేసి చూస్తే టికెట్ కాస్ట్ 100 రూపీస్ ఉంది. ఒక టికెట్కి సింగిల్ ఆర్ కపుల్ కూడా వెళ్ళవచ్చు అని తెలిసింది. ఇక టైమింగ్స్ చూస్తే బ్యాచ్ 1 ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు, బ్యాచ్ 2 ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సర్లే, ఫస్ట్ అయితే హారతి టికెట్ బుక్ చేస్తా. హారతి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫాస్ట్గా డేట్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. టైప్ దగ్గర ఉన్న ఆరో మార్క్ని క్లిక్ చేస్తే 3 టైప్ హారతి టికెట్స్ కనిపించాయి. కాకడ్ హారతి 600 రూపీస్, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, సేజ్ హారతి 400 రూపీస్. సరే, ఎర్లీ మార్నింగ్ హారతికి వెళ్దామని కాకడ్ హారతి సెలెక్ట్ చేసుకున్నాను. అవైలబుల్ టికెట్స్ 415 కనిపించాయి. అమ్మయ్య అనుకున్నాను. పర్ బుకింగ్ కి 4 మెంబర్స్ కి టికెట్ బుక్ చేయొచ్చు అని తెలిసి ఇది చాలు అనుకున్నా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆప్షన్ లో ఫీమేల్ దగ్గర 1 సెలెక్ట్ చేసుకున్నాను. ప్రైమరీ డివోటీ డీటెయిల్స్ దగ్గర నా నేమ్, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్ నంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను కదా. మీరు కూడా మన వీడియో చూసి యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. వెంటనే యాడ్ టు విష్ లిస్ట్ ఆప్షన్ క్లిక్ చేసా. ఐటమ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు యువర్ విష్ లిస్ట్ మెసేజ్ చూసి ఓకే చేశాను. రైట్ సైడ్ లో కనిపిస్తున్న విష్ లిస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసేసాను. ఇంటర్నెట్ రిజర్వేషన్ ఛార్జెస్ 10 రూపీస్ అని చూసి ఇట్స్ ఓకేలే అనుకుని మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేశాను. డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తే వెంటనే యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాను. అబ్బా, ఇంకా ఎన్ని సెలెక్ట్ చేయాలనుకుంటూ యూపీఐ క్యూఆర్ ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేశా. పే నౌ ఆప్షన్ కనిపించింది, అది కూడా క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. అమ్మయ్య, ఇక పేమెంట్ చేయొచ్చు అనుకుని పే బై ఎనీ యూపీఐ యాప్ క్లిక్ చేశా. అంతే, ఇక్కడ పడింది బ్రేక్. వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని ఎర్రర్ వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయ్యా. 2-3 టైమ్స్ ట్రై చేసినా కూడా అలానే వచ్చింది. మనం వదులుతామా? ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టేశా. క్రోమ్ ఓపెన్ చేసి sai.org.in వెబ్సైట్ ఓపెన్ చేశాను. టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఫస్ట్ లాగిన్ చేయాలని నాకు తెలుసు కాబట్టి హారతి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కిందకు స్క్రోల్ చేసి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేశా. మనకి పాస్వర్డ్ గుర్తుండే ఛాన్స్ లేదు. అందుకే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ని క్లిక్ చేస్తే నా మొబైల్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేసి ఎలాగైతే లాగిన్ అయిపోయాను. ఇక్కడ కూడా డేట్, కాకడ్ హారతి సెలెక్ట్ చేసుకుని ఫీమేల్ దగ్గర 1 సెలెక్ట్ చేయగానే నా డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయాయి. ఎందుకో మీకు తెలుసు కదా. ఆ తర్వాత యాడ్ టు విష్ లిస్ట్ క్లిక్ చేయగానే కింద మై విష్ లిస్ట్ బాక్స్ కనిపించింది. ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్స్ దగ్గర 3 ఆప్షన్స్ కనిపిస్తే అబ్బా ఇదేంటి కొత్తగా అనుకుని ఎస్బీఐ బ్యాంక్ పేమెంట్ గేట్వే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చేశా. యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాక యూపీఐ క్యూఆర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుని పే నౌ క్లిక్ చేశా. క్యూఆర్ కోడ్ కనిపించింది. పే బై ఎనీ యూపీఐ యాప్ క్లిక్ చేశా. ఒకటే టెన్షన్, ఇప్పుడు పేమెంట్ అవుతుందా లేదా అని. అమ్మయ్య, ఎర్రర్ అయితే రాలేదు. ఫోన్ పే యాప్ డైరెక్ట్ గా ఓపెన్ అయింది. పే 610 క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ గా టికెట్ ని బుక్ చేసేసాను. అభిషేకం టికెట్ కూడా సేమ్ ప్రాసెస్ అని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. ఇంకెందుకు లేటు, పూజ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అభిషేకం టికెట్ బుక్ చేసేసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దేశంలో ప్రముఖ దేవాలయాల న్యూస్ అప్డేట్స్ చిటికలో మీ ముందుంటాయి. అంతేకాదండి, దర్శనం, పూజ, అకామిడేషన్ బుకింగ్ ఎలా చేసుకోవాలో మీరు తెలుసుకోవచ్చు.